ఐపీఎల్ రీస్టార్ట్ అయ్యాక ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్ ఆడబోతోంది. సొంత ఇలాకా ముంబైలో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడబోతోంది. ప్లే ఆఫ్స్ రేస్ లో నిలవాలంటే రెండు జట్లకు ఇది కీలకమైన మ్యాచ్. ఢిల్లీ క్యాపిటల్స్ పై గెలిస్తే ముంబై ఇండియన్స్ కు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది. డీసీ మాత్రం చివరి రెండు మ్యాచ్ల్లో గెలవాల్సిందే. దీంతో వాంఖడేలో హోరాహోరీ తప్పదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముంబై వర్సెస్ డీసీ మ్యాచ్ లో రోహిత్ శర్మపై అందరి ఫోకస్ పడబోతోంది. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటన తర్వాత హిట్ మ్యాన్ తొలిసారి గ్రౌండ్ లో దిగబోతున్నాడు. ఐపీఎల్ లో కీలక దశలో రోహిత్ ఎలా ఆడతాడు అనేది ఆసక్తికరంగా మారింది. హిట్ మ్యాన్ శుభారంభం అందిస్తే ముంబై ఇండియన్స్ కు తిరుగుండకపోవచ్చు. సీజన్ ఆరంభంలో ఇబ్బంది పడిన రోహిత్ ఆ తర్వాత మాత్రం కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అంచనాలకు తగినట్టుగానే పరుగులు సాధించాడు. ఇప్పుడు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాక మరింత స్వేచ్ఛగా హిట్ మ్యాన్ ఆడే అవకాశాలు ఉన్నాయి. డీసీతో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఫేవరెట్ గా కనిపిస్తోంది. అందుకు తగినట్టే బ్యాటింగ్ లైనప్ ఉంది. ఓపెనర్ గా రికిల్టన్ దూకుడు మీదే ఉన్నాడు. విల్ జాక్స్ కూడా ముంబై ఇండియన్స్ కు అడ్వాంటేజ్ అవుతున్నాడు. సీజన్ లో సూర్యకుమార్ యాదవ్ విశ్వరూపం చూపిస్తున్నాడు. టీ20లో తానెందుకు డేంజరో ఆటతోనే చెబుతున్నాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఈసారి టాప్ స్కోరర్ గా స్కై కొనసాగుతున్నాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్ తో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లకు టెన్షన్ తప్పకపోవచ్చు. నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా కూడా బ్యాట్ తో దంచేస్తే వాంఖడేలో భారీ స్కోర్ ఖాయం. ముంబై ఇండియన్స్ బౌలింగ్ విభాగం బలంగా ఉంది. వికెట్ల రేస్ లో ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా పోటీ పడుతున్నారు. ప్రత్యర్థి బ్యాటర్స్ పనిపట్టడంలో దమ్ము చూపిస్తున్నారు. దీపక్ చాహర్, కర్ణ్ శర్మ సైతం తమదైన ముద్ర వేస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఒత్తిడిలో ఉన్నట్టు కనిపిస్తోంది. సీజన్ ఆరంభంలో మాదిరిగా ఇప్పుడు మెరుపులు మెరిపించలేకపోతోంది. తొలి 6 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆ తర్వాత ఒక మ్యాచ్ లో ఓడిపోయింది. అయితే చివరి 6 మ్యాచ్ల్లో ఒకటే గెలిచింది. ఒక మ్యాచ్ వర్షార్పణం కాగా 4 మ్యాచ్ల్లో కంగుతింది. శుభారంభాలను కీలక బ్యాటర్స్ బిగ్ స్కోర్లుగా మలచలేకపోతున్నారు. కేఎల్ రాహుల్ పై ఎక్కువగా బ్యాటింగ్ భారం పడుతోంది. డూప్లెసిస్, అభిషేక్ పోరెల్ నుంచి డీసీ మెరుపులు కోరుకుంటోంది. ప్రెస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ కూడా బ్యాటుకు పని చెప్పాల్సిందే. బౌలింగ్ లో స్టార్క్ లేని లోటు కనిపిస్తోంది. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేళ్లపై బాధ్యతలు ఎక్కువగానే ఉన్నాయి. రికార్డులు ముంబై ఇండియన్స్ కు ఫేవర్ గా ఉన్నాయి. డీసీ, ఎంఐ మధ్య ఇప్పటి వరకు 36 మ్యాచ్లు జరిగాయి. అందులో 20 మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ గెలిచింది. 16 మ్యాచ్ల్లో ఢిల్లీ జట్టు సత్తా చాటింది. ముంబై పిచ్ పై టాస్ గెలిచిన జట్టు చేజింగ్ కే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. ఆరంభంలో పేసర్లకు పిచ్ అనుకూలంగా ఉండొచ్చు. స్పిన్నర్లకు టర్న్ దొరుకుతుంది. పేసర్లు కీలక పాత్ర పోషిస్తారని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మ్యాచ్ సాగే కొద్దీ బ్యాటింగ్ కు పిచ్ అనుకూలంగా ఉండొచ్చని చెబుతున్నారు.